ఓకే. ఓకే, కంటిన్యూ చేయి. రమేష్ చెప్తున్నావా? అదే ఇందాక ఆ కృష్ణమూర్తి గారు ఒక బ్యూటిఫుల్ పదం వాడారు, సంథింగ్ నథింగ్ అని. సంథింగ్ నథింగ్ అంటే మనం అందరూ కూడా ఏదో అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం, కానీ మనం ఏది అవ్వక్కర్లేదు, అయ్యే ఉన్నాం. దాన్ని గుర్తించడమే మనం చేయవలసిన పని. సో అందు నుంచి గుర్తించడం అంటే మనస్సు కొంచెం దూరం దాకా తీసుకెళ్తుంది. కాబట్టి సైకలాజికల్ గా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ ద అబ్సల్యూట్. అండ్ ఇంటలెక్ట్ అంటే బుద్ధితో కూడా వీ కెనాట్ అచీవ్ దట్, బికాస్ దట్ ఈస్ నాట్ సంథింగ్ టు బి అచీవ్డ్. దట్ ఈస్ ఆల్రెడీ, వీ హ్యావ్ ఆల్రెడీ దట్. సో బికమింగ్ అవ్వాలి అంటే ఏదో నేను చెయ్యాలి, కానీ బీయింగ్ అయితే నేను ఏం చెయ్యక్కర్లేదు. ఓన్లీ థింగ్ ఇస్ ఐ హ్యావ్ టు గుర్తించడమే అంతే. ఇప్పుడు నేను వాచ్ ఇక్కడ పెట్టుకుని ఎంత వెతికినా నాకు దొరకదు. ఎందుకు? నేను ఎన్నో యాక్టివిటీస్ చేస్తున్నాను, కానీ ఏం చేయాలి అక్కడ? యాక్టివిటీ ఉన్నదాన్ని గుర్తిస్తే ఇంకా నాకు యాక్టివిటీ ఉండదు, ఓన్లీ యాక్షనే ఉంటుంది. సో అలాగే ప్రొజెక్ట్ ఏంటైంది? ఆ సముద్రమే ప్రొజెక్ట్ అయింది కాబట్టి అది ఒక కెరటంలా కనిపిస్తుంది. అందుకే సామాన్యము విశేషము అని చెప్పి మన గ్రంథాల్లో అంతా చెప్తారు. ద సేమ్ థింగ్ ఇస్ ఎక్స్ప్లెయిన్డ్ బై జిడ్డు కృష్ణమూర్తి గారు ఇన్ డిఫరెంట్ వే. ఏంటి? ఎప్పుడు బంగారం బంగారంగానే ఉంది. బంగారం ఎప్పుడు నేను ఇది అవ్వాలి అని అనుకోదు. కానీ మనం ఏం చేస్తున్నాము? అరే ఇది గాజుగా ఉంది, ఇది గొంగరంగా ఉంది అని మాత్రమే గుర్తిస్తున్నాం, కానీ అది బంగారం అని చెప్పి దాన్ని గుర్తించడం లేదు. బంగారంగా ఉంటే దానికి యాక్టివిటీ లేదు, ఓన్లీ యాక్షన్. అది ఎప్పుడు బంగారంగానే ఉంటుంది. కానీ మనం చూసేది ఏంటి? ఎప్పుడు చూస్తున్నాము అంటే నేను ఇది అవ్వాలి, ఎందుకంటే నేను ఇంత చిన్నవాడిని అయిపోయాను. అంటే నేను ఎంతవరకు ఇందాక నువ్వు చెప్పావు వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. యాక్టివిటీ అన్నది ఎప్పుడు వస్తుంది అంటే మనస్సు ఉన్నప్పుడే. మనస్సు అంటే అగైన్ ఆలోచన అంటే ఎంత సెటిల్ గా ఆలోచన వచ్చినా దట్ ఈస్ నాట్ అబ్సల్యూట్. దట్ ఈస్ ఇన్ ద సైకలాజికల్ ప్లేన్ ఆర్ ఇన్ ద ఇంటలెక్చువల్ ప్లేన్. సో సైకలాజికల్ గా మనం అబ్సల్యూట్ ని ముట్టుకోలేము ఆర్ టచ్ చేయలేము. ఎందుకంటే అబ్సల్యూట్ ఒక వస్తువు కాదు కాబట్టి. వస్తువు అయితే ఎస్ చెయ్యొచ్చు, ఇది వస్తువు కాదు. వస్తువు కాని వస్తువు అంటే దాన్నే పదార్థము అంటారు. పదార్థానికి ప్రాపర్టీస్ లేవు. అంటే పదార్థంగా చూస్తే, అంటే అప్పుడు వేరేగా చూస్తే దానికి ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్ లేనటువంటి తత్వమే ఆ అబ్సల్యూట్. అంటే నేను అనేటటువంటి తత్వం దట్ డజంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్టీస్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్. అందుకే దాన్ని వర్ణించలేము, దాన్ని అనుభవించలేము. అది ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. అది దాన్ని ఎప్పుడు గుర్తించడమే మనం చేయవలసిన పని. అలా గుర్తిస్తూ ఉంటే, ఇందాక నువ్వు చెప్పావు కదా మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ అని. మూమెంట్ టు మూమెంట్ అంటే అసలు ఒక మూమెంట్ కి రెండో మూమెంట్ కి మధ్యలో గ్యాప్ కూడా ఉండకూడదు. అలా కంటిన్యూస్ గా మనం గుర్తిస్తూ ఉంటే అప్పుడు మనం అదే నేను అనే భావం తప్ప ఇంకేది ఉండదు. సో ఈ మధ్యలో వచ్చేది ఏంటి అంటే ఆలోచన ఉంటేనే
ఈ బాడీ యాక్టివిటీ కదులుతుంది, యాక్టివిటీ లేకపోతే యాక్టివిటీ వస్తుంది. ఎనీ యాక్టివిటీ రావడానికి కారణం మనం ఆ అవేర్నెస్, ఆ మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్, అంటే మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ కన్నా ఇంకా బెటర్ పదం ఏదైనా ఉంటే అది. అంటే మూమెంట్ టు మూమెంట్ అంటే ఒక మూమెంట్ కి మరో మూమెంట్ కి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది, అది కూడా ఉండకూడదు. కంప్లీట్ అవేర్నెస్ అంతే. అప్పుడు ఇంకా యాక్షనే ఉంటుంది కానీ యాక్టివిటీ ఉండడానికి అవకాశం లేదు. ఇప్పుడు నువ్వు నీళ్ళు ఇలా పోస్తున్నావు అనుకో, లేకపోతే ఒక నూనె ఇలా పోస్తున్నావు అనుకో కిందకి, ఒకసారి నూనె కృష్ణమూర్తి గారు ఏం పోస్తున్నప్పుడు చేస్తున్నారంటే ఆ యాక్టివిటీ ఉన్న దాంట్లోంచి అటువంటి వ్యక్తి వచ్చాడు కదా, హౌ ఫ్రమ్ ద అవునవును, యాక్టివిటీ టు కమ్ యాక్షన్ చూపించారు. ఇంకే ఎగ్జాంపుల్ ఏం తీసుకోకుండా ఆ అదే యాక్టివిటీలో థాట్ ఉంది, అండ్ మీ వల్ల హాని జరుగుతోంది, నేను ఎంతో గొప్పవాడిని, ఎంతో అని భావన ఉన్న వ్యక్తికి అది చూపిస్తూ హీ బ్రాట్ టు ది స్టేట్. అవునవును. దిస్ ఇస్ ద హైయెస్ట్ ఫిలసాఫికల్ ట్రూత్ హి హస్ షోన్. అంటే ఆయన అందరికీ కూడా ప్రతి ఒక చూడు చెంపపెట్టు ప్రతి లాంటిది, లెక్చర్ ఒక లో కూడా చెంపపెట్టు లాంటిది ఆ ఏంటంటే ఆ, స్వరూపం వైపే తీసుకొస్తారు. ప్రతి లెక్చర్ లో అవునవును, ఆయన డిఫరెంట్ అవును, యాంగిల్ విషయాలు పట్టుకున్నా, ఎవరు ఏ టాపిక్ తీసుకొచ్చినా ఆ రియాలిటీ వైపు తీసుకొచ్చేస్తున్నారు. అంటే అంతే. అందులోంచే. అవును, కరెక్టే. ఇప్పుడు ఏ మహాత్ముడు చేసినా దే విల్ ఆల్వేస్ షో ఓన్లీ ద రియాలిటీ. ఎస్. కానీ మన అల్ప బుద్ధితో మనం ఏంటి చేస్తామంటే అతను ఇది చెప్పారు, అది చెప్పారు, అది చెప్పారు అని చెప్తాం. కానీ ఉన్నది ఒక్కటే అయినప్పుడు అందరూ దేని గురించి చెప్పాలి? ఆ ఉన్న ఒక్కటి దాని గురించే చెప్పాలి. కానీ ఎప్పుడైతే ఆ ప్రొజెక్షన్ వచ్చిందో, ప్రొజెక్షన్ నుంచి యాక్టివిటీ వస్తుంది. సో ఎప్పుడు అదే అయి ఉన్నాను కాబట్టి అసలు యాక్టివిటీ అన్నది ఒకటి నేను గుర్తించాను అంటే నేను అప్పుడే దూరం అయిపోయాను. నాకు నేను దూరం అయిపోయాను. అదే ఈ ప్రొజెక్షనే మొన్న నేను చెప్పింది. నేను నాది, నేను మాత్రమే ఉంటే ఇంకా నాది లేదు. నాది ఎప్పుడైతే ఉందో, నాది అనే వస్తువు ఎక్కడైతే ఉందో నేను దూరం అయిపోయాను. అది. అంటే ఇప్పుడు మనం వీలైనంత వరకు ఆయన ఎగ్జాంపుల్స్ లోనే మనం మాట్లాడుకుంటే, అంటే ఆయన ఏం చేస్తున్నారు నేను అర్థం చేసుకున్నది, ఏ వ్యక్తి ఎలా ఉన్నా అందులోంచే అది అవగాహన చేస్తూ అందులోంచి రియాలిటీకి ఉమ్, తీసుకొస్తారు అంతే. అంటే అండర్స్టాండింగ్, నువ్వు నిన్ను అవగాహన చేసుకో టోటల్ అటెన్షన్ తో, యాక్టివిటీ అంతటిని అవగాహన చేసుకుంటే ఉన్నదే అది. ఆ అన్ఎండింగ్, అంటే ఏదైతే బియాండ్ మైండ్, టైమ్లెస్ అనే అలా వాడతారనమాట అనంతత్వాన్ని, అదే ఉంటుంది అని చూపిస్తారు. అప్పుడు ఉండేది యాక్షన్. అంటే ఎలాంటి యాక్టివిటీలోంచి అలాగా వాళ్ళకి అవగాహనకి తీసుకొచ్చి అండర్స్టాండింగ్ లో అసలైన వాట్ ఈజ్ అనేది ఉంటుంది, అప్పుడు అసలైనది వ్యక్తం అవుతుంది అంటే అని చూపిస్తూ ఉంటారు. అర్థమైందా? వినిపిస్తుందా రమేష్? వినిపిస్తుంది. ఆ. అంటే ఎటువంటి యాక్టివిటీ, ఇప్పుడు ఒక ఆమె ఇంకేదో వేలో వచ్చింది, అందులోంచే ఆ స్థితిని గమనిస్తే దెన్ ఆ వాట్ ఈజ్ అన్నది గమనించడంలోనే అసలైనది అక్కడ అనిపిస్తుంది అని చూపిస్తున్నారు అనమాట. అంతే, ఇంకా వేరే మళ్ళీ ఇంకేం పెట్టకుండా అందులోంచే తీసుకొస్తున్నారు. అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఎందులోంచి అయినా సరే మళ్ళీ ఆ వాట్ ఈజ్ అన్నది అవగాహన చేసుకుంటే ఆ యథార్థం అందులోనే. ఇప్పుడు ఆ యాక్టివిటీ అంతటినీ అర్థం చేసుకోమని, అంటే అతని యాక్టివిటీవే లేకపోతే ఎలా ఉంటాం, గోల్ లేకపోతే పనులు ఎలా చేస్తాం అంటే దానికి సమాధానం చెప్తూ ఆ గోల్ అనే పని ఇవన్నీ కూడా అసలు పని ఎన్నో చెయ్యొచ్చు అని, అసలు ద నేచర్ ఆఫ్ ద యాక్టివిటీని, ప్రాసెస్ ఆఫ్ థాట్ ని అవగాహన చేసుకోమంటున్నారు. రియల్ వదిన, నేను థాట్లెస్ గానే హాస్పిటల్కి జరుగుతుంది. వచ్చేసాను. నేను కట్ ఓకే, చేస్తాను. అలాగే. రైట్, రైట్. అయినా నువ్వు చెప్పేవులే చెప్పాల్సింది. శారదా, నీకేమైనా డౌట్స్ ఉన్నాయా? అడుగుతావా? శారదా? ఓకే, అయితే ముగించేద్దాం బాబాజీ గారు.
శారదా, యు ఆర్ నాట్ నియర్ ద ఫోన్. అలాగే మేము ముగించేయండి.